హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కాబట్టి మనందరము కట్టుటకు పూనుకొందము, మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పిరి అని, రండని చెప్పి మనము కట్టుటకు. మీరు మంచి తెలుగు వాళ్ళో కాదో నాకు తెలియదు, తప్పకుండా మీరు కొంతమంది మంచి తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పూనుకొనటం అంటే ఏంటి, చెయ్యటం అంటే ఏంటి? పూనకం కాదు. పూనుకొందం అంటే సై అంటే సై, కరెక్ట్ రా, అది పూనుకోవటం అంటే. రా వస్తాం, రేపు వస్తా, నేను కూడా ఉంటా, ఏం చేస్తావు రేపు చెప్తా. ఏంటండి పూనుకున్నామంటే? మరి రేపు పరీక్ష ఉందన్నావు కదా, పెద్ద పరీక్ష, ఇంట్లో భార్య గొడవ పెడతాడు, పెడితే ముందు దేవుడి సేవా. ఏంటండి ఉద్యోగం ఆఫీసర్ తిడతాడు కదా, తిడితే తిట్టాడు, ముందు దేవుని పని. లాభం పోతుంది కదా, పోతే పోయింది, పనికి మన లాభం. దేవుని పని అది పూనుకోవటం అండి. పూనుకోవటం లేదు వాళ్ళు, మనందరం పూనుకోవడం వల్లనే గొప్ప కార్యాలు దేవుని కొరకు జరగటం లేదండి. జస్ట్ ట్రై అండ్ ప్రయత్నించడం, వదిలేయటం, చేత కాదని వదిలేయటం, సగం చేసి వదిలేయటం. కార్యారంభం కంటే కార్యాంతమో ముఖ్యం. పూనుకోవాలి దేవుని కొరకు, పూనుకోవాలి. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మీటింగ్లో కూర్చొని ఉన్నాడు స్టేజ్ మీద. నేను ప్రసంగం చేస్తున్నాను ఆ రోజు. యునైటెడ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అని ఒక చర్చెస్, తెలుగు చర్చెస్ అన్నీ, ఒక డిస్టిక్లో ఉన్న అందరు చర్చిల్ని, పాస్టర్లను పిలిపించి మీటింగ్ అరేంజ్ చేశాడు ఆయన, యూనిటీ తీసుకురావాలని. మీటింగ్ అయిన తర్వాత ఆయన చెప్పాడు, బ్రదర్ నేను దేవుని సన్నిధిలో కూర్చుంటే మా డిఐజీ నుంచి కమ్ అండ్ సీ మీ అర్జెంట్లీ అని కబురు వచ్చింది నాకు. నేనన్నాను, నేను రాజాదిరాజు సమూహంలో కూర్చున్నాను, నేను కదలని కూర్చుండిపోయాను, ఇప్పుడు వెళ్తున్నానండి, నా ఉద్యోగం ఊస్టింగ్ అవుద్దో, సస్పెండ్ చేస్తారో, లేకపోతే ఏమంటారు దాన్ని, పిటిషన్ ఇస్తారో, ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళారండి. 3వ రోజున తర్వాత కనపడ్డప్పుడు ఏమైంది బ్రదర్ అంటే, నేను వెళ్ళానండి, సల్యూట్ చేశానండి, హాయ్ అందరూ బాగున్నారు అన్నాడండి, వచ్చేసానండి. ఆయన మర్చిపోయాడండి నేను పిలిచిన సంగతి. దేవుడు అలాంటి కార్యాలు, అద్భుతాలు జరిగిస్తాడు. కానీ వాళ్ళకు భయపడి దేవుని సన్నిధిని వదిలిపెట్టి పారిపోతే, దేనికో ఆశించి దేవుని పని వదిలిపెట్టి పారిపోతే ఏం చేయగలమండి మనం? 52 దినములలో యెరూషలేము గోడలు కట్టి ముగించారంటే పూనుకున్నారు వారు. మానవాతీతమైన కార్యాలను చేయగలగటానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఈ రోజున మనం ఇఫ్ యు ఆర్ రెడీ, ఇఫ్ యు సే ఐఎమ్ రెడీ, దట్స్ ఆల్. నీ బలం అక్కర్లేదు, నీ సామర్థ్యం అక్కర్లేదు, నీ తెలివితేటలు అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు, నీదేది ఆశించలేదు, నీ సమర్పణ అంగీకరిస్తున్నాడు ఆయన. ఆయనకు సమర్పించుకున్న వారితో ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి సమర్పించుకున్నావా? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. 8వ వచనం అండి, వారిని ఆనుకొని బంగారపు పని వారి సంబంధి అయిన. బంగారపు పని అంటే ఎవరండి వాళ్ళు? ఇది కూడా చెప్పలేరా? కంసాలోళ్ళు అండి, గోల్డ్ షాప్. బంగారప్పను వదిలిపెట్టేసి గోల్డ్ షాప్ బంద్ చేసి యెరూషలేము గోడలు కడతానికి వచ్చాడంట ఆయన. పోతే పోయిందిలే వ్యాపారం అని. వారిని ఆనుకొని బంగారం బాగు చేయువాడై ఉండను, అతని ఆనుకొని ఔషధ జ్ఞాని అయిన హనన్య పని జరుపుచుండెను. ఔషధ జ్ఞాని అంటే ఎవరో? మీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, అసలు చూడండి ఏముందో. డాక్టర్ ఉందా? డాక్టర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెసర్. ఒక్క ఇంకదంతా చదువుకుంటూ వెళ్తే మీరు గమనించుకోవచ్చు. ఒక్క మేస్త్రి పని చేసేవాళ్ళు మాత్రం కాదు వచ్చింది అక్కడ, లేకపోతే యాజకులు మాత్రం కాదు, లేకపోతే లేవీయులు మాత్రం కాదు. ప్రతి ఒక్కడు వారి పనులన్నీ పక్కన పెట్టి, వారి సొంత పనులన్నీ పక్కన పెట్టి 52 రోజులు దేవుని కోసం డెడికేట్ చేసుకున్నారండి. కనీసం మనం ఒక 52 రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేసిన అనుభవం ఉందా ఎవరికైనా?
ప్రార్థన చేస్తున్నప్పుడు అండి అది ఏడుపా సంతోషమా, అది తెలియనంతగా ఆర్భాటం జరుగుద్ది అక్కడ. ఈ మందిరపు డెడికేషన్ జరుగుతున్నప్పుడు, అలాగే ఆ పునాదులు వేస్తున్నప్పుడు అక్కడ ఏడుస్తున్నారంట, సంతోషంతో చప్పట్లు కొడుతున్నారంట, పాటలు పాడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట, దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ఆ కొన్ని మైళ్ళ దూరం వినపడిందంట వాళ్ళ స్వరం. ఈ రోజున పరిశుద్ధాత్మని అభిషేకముతో కూడిన ప్రార్థన మనం చేయటం లేదు కాబట్టి పక్కనున్న చీము కూడా కదలటం లేదండి. మన బ్రతుకులో ఏ మాత్రం స్పందన కలగటం లేదు. పాత నిబంధనలో పని అంటే లిటరల్గా పని, యుద్ధం అంటే లిటరల్గా యుద్ధమే. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనం పోరాడినది శరీరాలతో కాదు, మనం పోరాడేది వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. ఇవి కత్తులతో కటారాలతో కాదు. నువ్వు కత్తులు కటారాలు పెట్టుకుని నా మీదకి వస్తున్నావు గలియాతో, నీవు తృణీకరించిన జీవము గల దేవుని నామంలో నీ మీదకి వస్తున్నాను నేను. ఇవాళ మనం పోరాడవలసింది అపవాదితో మోకాళ్ళ ప్రార్థనలో, విశ్వాస ప్రార్థనతో. దేవుని కార్యాలు మన జీవితాల్లో మన ద్వారా దేవుని రాజ్యములో జరగాలంటే మనల్ని మనం సమర్పించుకోవాలి, పూనుకోవాలి, మనం పని చేయాలి. దేవుని నామానికి నింద రాకూడనట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డల్లో చూడయ్యా. చేతులెత్తిన నీ బిడ్డల్లో చూడు నాయన. నీ కోసం ఏదైనా చేయాలనే ఆశ ఉందయ్యా, మా చేత కావటం లేదయ్యా. సాతాను పెట్టి శోధనలను బట్టి సాతాను మమ్మల్ని నీ కొరకు వాడబడాలని ఆశపడుతున్నప్పుడే వెనక్కి లాగుతున్న దాన్ని బట్టి, నిరుత్సాహపరుచుతున్న బట్టి, హేళన చేస్తున్నదాన్ని బట్టి, నిందలు వేస్తున్నదాన్ని బట్టి మేము అనేక సార్లు ఆగిపోతున్నామయ్యా, మేము అనేక సార్లు నిలిచిపోతున్నామయ్యా. ఈ పోరాటం మంచి పోరాటం, ఇది క్రీస్తు కోసం పోరాటం నాయన. మనుషులతో కాదు, లోకంతో కాదు తండ్రి, దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. మాకందరికి ప్రార్థనాత్మ దయచేయి నాయన. నాయన మాకందరికి ప్రార్థనాత్మ దయచేయము. ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యాలు లేవు, సమస్తము సాధ్యమన్నది నిరూపించబడుటకు సహాయం చేయము. ఘనమైన మట్టి పాత్రలైనా, వెండి పాత్రలైనా, బంగారు పాత్రైనా దేవుని కొరకు వాడబడే పాత్రే కదా ధన్యమైనది. ఆ పాత్రలుగా మమ్మల్ని వాడుకో నాయన. మేము దేవుని రాజ్యమును కడుతున్నామని భారము దయచేయము నాయన. తండ్రి, నీ కొరకు పడ్డ ప్రయాస శ్రమ ఎప్పుడు నష్టము కాదని నిరూపించుకున్నాము తండ్రి. నాయన మా జీవితాల్లో చూడటానికి సహాయం చేయి. నీ కంచెను కాపుదలను మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ ఉంచుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం